హలో అండి. అందరికీ నమస్కారం. మమతల కోవలకు స్వాగతం అండి. ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక ఈరోజు వీడియో వచ్చేసి ఇది శుక్రవారం రోజు తీసిన వీడియో అనమాట. ఆ రోజు బాగా వర్షం పడింది. అర్ధరాత్రి నుంచి. ఇక మామిడి చెట్టు బాగా ఇరిగి పడిపోయిందనమాట. చూస్తున్నారు కదా! చాలా పెద్ద కొమ్మ. మొత్తం విరిగి పడిపోయింది. ఇది ఎలా జరిగిందంటే నైట్ మేము బాగా ఆ రోజు వర్షానికి ముందు కొంచెం గాలిలాగొచ్చింది. కరెంట్ పోయిందనమాట. కరెంట్ పోయింది కదా అని చెప్పి డోర్‌లన్నీ తీసేసి పడుకున్నాము. చల్లగాలొస్తుంది అనని చెప్పి. ఇక సడెన్‌గా ఒక్కసారే పెద్ద సౌండొచ్చిందనమాట. అదే సౌండ్‌కి మా టోఫీ గాడు కూడా అయితే ఎంత భయపడిపోయాడంటే, అలాగే నేను కూడా చాలా భయపడిపోయి ఏంటి అని చూసి గబగబా బయటికి వచ్చి చూస్తే ఏముంది చెట్టు మొత్తం ఆ కొమ్మంతా విరిగి పడిపోతూ ఆ సౌండనమాట. ఇక ఏం చేయాలో అర్థం కాలేదనమాట. మా వారికి, నాకు ఎంత బాధేసిందంటే ఆ కొమ్మంతా అలా పడిపోవటం. ఈ సంవత్సరమేనండి. ఇంతకుముందు వీడియోలో గూడా నేను చెప్పాను కదా! 8 సంవత్సరాల నుంచి దీనికోసం మేము ఎదురు చూస్తూ ఉన్నామనంట. అంటే ఈ చెట్టు కాపు కోసం. ఈసారి పూత వేసింది. మామిడికాయలు కూడా మొత్తం అంతా చెట్టు మొత్తం రాలేదు కానీ, పూతంతా చెట్టంతా పడింది. కానీ ఎందుకో పూతంతా రాలిపోయిందనమాట. ఒకే ఒక కాయొచ్చేసింది. అది బంగినపల్లి మామిడికాయ అని అంటున్నారు. మా వారు చూసి కూడా దాని షేప్ కానీ, ఆకు స్మెల్ చూసినా కూడా తెలిసిపోతుంది గదా! సో, అలా అనమాట. మాకైతే చాలా బాధేసింది. నేను, మా వారు. కానీ వర్షం పడలేదు. వర్షానికి ముందు వచ్చిన గాలికి ఈ చెట్టు కొమ్మ అలా విరిగి పడిపోయిందనమాట. ఇక్కడ చూస్తున్నారు గదా! చూడండి ఆకులన్నీ రాలిపోయి, పులసమ్మ ఎలా అయిపోయిందో చూడండి. ఆ వెనకాల ఆ జామ ఆకులు కానీ, మామిడాకులు కానీ మొత్తం పడిపోయి అంతా చూస్తున్నారు కదా! నాకైతే ఎంత పెద్ద పని పడిందంటే, ఆ పని అదంతా శుభ్రం అయ్యేసరికి చాలా టైం పడుతుంది. మళ్ళీ అది నేను చూస్తూనే ఉన్నాను. వర్షం మళ్ళీ స్టార్ట్ అయిందనమాట. కొంచెం లైట్‌గా వర్షం పడుతూ ఉంది. ఎంత చూసుకున్న చెట్టుని అయితే ఎంత బాధ అనిపిస్తుంది. ఆ రోజు నైట్ కూడా నేను, మా వారైతే ఎంతసేపు కూర్చున్నామో, ఆ వర్షం పడుతున్నా గూడా అలాగే చూస్తూ ఉండిపోయామనమాట. ఇలా జరిగింది ఏంటి అనని చెప్పి. దాని తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ అదే తెల్లవారిన తర్వాత వర్షమంతా ఇలా పడుతుంది గదా! నేను ఈ కొమ్మలు గుమ్మానికి అడ్డం వస్తుందంటేనే మా వారు చెప్తేనే నేను తీయలేదు. అలాంటిది మామిడి చెట్టు కొమ్మ అలా పడిపోయేసరికి చాలా బాధ అనిపించింది. ఇక్కడ చూస్తున్నారు కదా! ఇక్కడ ఇంతకుముందు తులసమ్మ ఉండేదనమాట. అది దేవుడు ముందుగా మనకి సంకేతం ఇస్తారో ఏమో తెలీదు కానీ, అక్కడ అప్పుడు గుబురుగా ఉండటం వల్ల కాకులు ఆ చెట్టు మీద ఉంటుండేవి. చాలా అందుకని నేను రోజు శుభ్రం చేయలేకపోతుండాను. నేను శుభ్రం చేయటము ఒక గంట కూడా అయ్యేది కాదనమాట. అందుకని ఇంకా తులసమ్మని తీసి ఆ వెనక జరిపామనమాట. నిజంగా అదే అనిపిచ్చింది ఆ రోజు మాత్రం. నేను మా వారితో అన్నాను. దేవుడు మనకి ముందుగానే ఒక సంకేతమేమో, అదే ఆ కొమ్మ ఆ రోజు గాని అది తీయకుండా ఉంటే తులసమ్మని, ఆ కొమ్మ అక్కడ పడిపోయుండేది. తులసమ్మ కూడా పడిపోయుండేదనమాట. ఆ తులసి కోట కుండీ కూడా పగిలిపోయుండేది. ఇది కొమ్మ గూడా పెద్దగా లావుగా ఏమి లేదు. ఇది మా వారంటున్నారనమాట. మామిడి కొమ్మలు అంతే చాలా స్ట్రాంగ్‌గా ఏమి ఉండవు. ఇలా గాలి, వాన వస్తే పడిపోతాయని అన్నారు. కొమ్మ అయితే చాలా చిన్నదే. దానికి ఎన్ని కొమ్మల్లాగా వచ్చాయో చూడండి. ఆ చిన్న చిన్న కొమ్మల్లాగా అంత పెద్దగా. నేను మామూలుగానే శుక్రవారం పూట అంతా శుభ్రం చేస్తాను. అదంతా కడగటం కానీ అవంతా చేస్తాననమాట. సో, ఇంకా వర్షం పడటం వల్ల ఆ కొమ్మంతా చూడండి అదిగోండి ఆ కొమ్మ అనమాట. అక్కడి నుంచి అది. అలా పడిపోవటం వల్ల నాకింకా పెద్ద టాస్కే అని చెప్పాలి అదంతా శుభ్రం చేయటానికి. ఇక మా వారైతే ఆ కొమ్మలు అవన్నీ తీసేసి ఆ ఖాళీ ప్లేస్‌లో వేశారు. ఇక అదంతా శుభ్రం చేయాలంటే ఆరిన తర్వాత చేయాల్సిందే. ఇక నేను మొత్తం అంతా కడిగి ఇక ముగ్గులు పెట్టేసుకున్న తర్వాత ఇక లోపల కూడా అంతా బండలు అవన్నీ బాగా కడిగేసాను. చాలా టైం పట్టిందండి. ఈసారి మాత్రం ఇదంతా క్లీన్ చేయటానికి నాకు. అంతా శుభ్రం చేసి ముగ్గులయి పెట్టేసుకున్న తర్వాత ఇక మామిడి కొమ్మలైతే కొంచెం తీసుకొని గేట్ దగ్గర అలా పెట్టేసుకున్నాను. తర్వాత గుమ్మం దగ్గర గూడా పెట్టుకున్నాను. నేను మామూలుగా కూడా శుక్రవారము, మంగళవారము గేట్‌కి అలాగే పెట్టుకుంటాను మామిడాకులు. ఇక ఆ రోజు ఇక ఎలాగో ఆ ఇరిగిపోయిన కొమ్మ ఉన్నాయి గదా! తీసి పెట్టుకున్నాను. మా వారేమన్నారంటే కనీసం ఒక రోజన్నా అంటే శనివారం రోజన్నా ఇలా వచ్చి ఉంటే అది పడిపోయుంటే
అప్పుడు మా ఇంటి ముందు గుడి ఉంది గదా! కనీసం ఆ గుడిలో అయినా ఇవ్వటానికి బావుండేది. రాముల వారి కళ్యాణానికి తోరణాల్లాగన్నా పనికొచ్చేవి అని అన్నారు. అటు ఇటు కాకుండా వేస్ట్‌గా ఇప్పుడు ఇలా పడిపోయింది అని ఆయన అన్నారనమాట. సో, శుక్రవారం కదా! నేనైతే పూజ అయితే ప్రశాంతంగా చేసుకున్నాను. ప్రశాంతంగా చేసుకున్నాను అనని చెప్పలేను. కాపోతే దేవుడి సన్నిధానంలో ఉన్నప్పుడైతే కొంచెం ప్రశాంతంగానే ఉన్నాను. ఇక ఎండ గూడా బాగా వచ్చేసిందనమాట. ఇక చూడండి ముగ్గులు పెట్టుకున్న తర్వాత ఎండ చూడండి ఎలా వచ్చిందో. వర్షం వచ్చేలాగా మొత్తం మబ్బు పట్టేసింది. మళ్ళీ వెంటనే అంత ఎండ వచ్చేసిందనమాట. ఇక పనంతా అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇక టిఫిన్‌కి ఇడ్లీ పెట్టేసాను. ఇక మా వారికి పెట్టేసిన తర్వాత నేను కూడా ఇడ్లీ తినేసాననమాట. నే నాకైతే ఇడ్లీలో టమాటా చట్నీ అంటే చాలా ఇష్టమనమాట. సో, టిఫిన్ అయిపోయిన తర్వాత టీ తాగకుండా ఉంటామా? టీ గూడా తాగేసాము. సో, ఇదేనండి ఈరోజు నా వీడియో. నా వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానెల్‌ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు.